హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జశ్వంత్ టెక్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు OnePlus నుంచి బడ్జెట్లో 25,000 సెగ్మెంట్లో బెస్ట్ మొబైల్ అయితే అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే చేయబోతున్నాను. సో ఈ మొబైల్ ఎవరు కొనుక్కోవచ్చు, ఎవరు కొనకూడదు అనే డీటెయిల్స్, పూర్తి స్పెసిఫికేషన్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియో చివరి వరకు చూడండి. వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు టుడేస్ వీడియో. బాక్స్ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే నార్డన్ అయితే ఉంది. సో లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మొబైల్ నేమ్ అయితే OnePlus Nord CE4 అయితే మెన్షన్ చేశారు. సో నెక్స్ట్ ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకుంటే కనుక మోడల్, కలర్, ర్యామ్, రామ్, సార్ వాల్యూస్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మనకు లోయర్ సైడ్ చూసుకుంటే కనుక బాక్స్లో వచ్చే కంటెంట్స్ అవి ఇవి అయితే మెన్షన్ చేశారు. సో లోపల వచ్చేసరికి కేస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు ఫస్ట్ అయితే. సో ఇక్కడ వచ్చేసరికి ఇది రబ్బర్ కేస్ అనమాట. సో దీని తర్వాత రెడ్ కేబుల్ క్లబ్ కార్డ్ అండ్ క్విక్ గైడ్, సేఫ్ గైడ్ అండ్ కొన్ని నాట్ స్టిక్కర్స్ అండ్ సిమ్ ఎజెక్టర్ పిన్ కోడ్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ మనం ఒకసారి క్విక్ గైడ్ చూసుకుంటే దీంట్లో మనకు హైలైట్ ఫీచర్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ 2 మెయిన్ హైలైట్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. లాంగ్ లైవ్ యువర్ బ్యాటరీ అంటే 5500 mAh బ్యాటరీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ డోంట్ ఫియర్ గెట్టింగ్ వెట్ అంటే ఇది వచ్చేసరికి ఆక్వా టచ్ ఫీచర్. లైట్గా స్వెట్ హ్యాండ్స్ ఉన్నా కానీ అండ్ స్క్రీన్ మీద వాటర్ ఉన్నా కానీ అయితే స్క్రీన్ అయితే యథావిధిగా అయితే పనిచేస్తుంది. దీన్ని ఆక్వా టచ్ అంటారు. అయితే ఇంకా ఈ 2 మెయిన్ ఫీచర్స్ అయితే దీంట్లో ఉన్నాయి. అండ్ మనం బాక్స్ కింద వచ్చేసరికి మనకు ఒక Type-C కేబుల్ అండ్ 100 watts ఫాస్ట్ ఛార్జర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో బాక్స్లో వచ్చేసరికి అన్ని వస్తువులు అయితే ప్రొవైడ్ చేశారు. సో మనం ఇంకా మొబైల్ ఓపెన్ చేసుకుంటే బ్యాక్ సైడ్ వచ్చేసరికి సీడెడ్ మార్బుల్ కలర్ అనమాట. ఇది 2 వేరియంట్స్లో వస్తుంది, అదంతా తర్వాత మాట్లాడుకుందాం. సో బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకు పాలీకార్బోనేట్ మెటీరియల్తో వస్తుంది. సో ఇక్కడ మనం కొంచెం గ్లాస్ ఇచ్చుంటే బాగుండేదని అయితే అనిపించింది. సో సెట్టింగ్స్ ఓపెన్ చేసుకుంటే మనకు సేమ్ నార్మల్ OnePlus మొబైల్ ఏ విధంగా అయితే సెట్టింగ్స్ ఉంటాయో సేమ్ అదే విధంగా అయితే వీళ్ళైతే దీనికి కూడా అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఒకసారి అబౌట్ డివైస్లోకి వెళ్ళి చూసుకుంటే కనుక మనకైతే కొంత జనరల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఆక్సిజన్ OS 14తో రన్ అవుతుంది అండ్ ఆండ్రాయిడ్ వెర్షన్ 14తో రన్ అవుతుంది. స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్. అండ్ ఈ స్పెసిఫికేషన్స్ అన్నీ ఒకసారి డీటెయిల్గా అయితే చూద్దాం, వీడియోలో కలుస్తాను. సో ఫ్రెండ్స్, అన్బాక్సింగ్ చూసారు కదా. సో ఇప్పుడు ప్రతి ఫీచర్ని డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో దీని స్పెసిఫికేషన్స్ ఏంటో అనేది చూద్దాం. ఫస్ట్ దీని డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.7 inch ఫుల్ HD డిస్ప్లే, AMOLED డిస్ప్లే అయితే వీళ్ళైతే మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ 120 Hz రిఫ్రెష్ రేట్ అండ్ మనకు ఆక్వా టచ్తో అయితే పీక్ బ్రైట్నెస్ వచ్చేసరికి 1100 nits అయితే ఉంది. సో డే లైట్లో కూడా అయితే చాలా ఈజీగా మనకైతే కనపడుతుంది అనమాట. ఈ మొబైల్ వచ్చేసరికి 2 వేరియంట్స్లో అయితే వస్తుంది. ఫస్ట్ వచ్చేసరికి సీడెడ్ మార్బుల్ అండ్ సెకండ్ వచ్చేసి క్రోమా గ్రే అనమాట. సో రెండిట్లో అయితే సీడెడ్ మార్బుల్ కలర్ అయితే బాగుంది అనుకుంటున్నాను. మరి సౌండ్ విషయానికి వచ్చేసరికి మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఉన్నాయి. సో అండ్ మనకు డాల్బీ అట్మాస్ అయితే దీంట్లో తీసేశారు. సో సౌండ్ డిపార్ట్మెంట్లో ఈ డాల్బీ అట్మాస్ లేకపోవటమే ఒక మైనస్ పాయింట్ అనమాట. సో ఇంకా పర్ఫార్మెన్స్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ అయితే ఉపయోగించారు. 25,000 సెగ్మెంట్లో ఇదే ఫస్ట్ మొబైల్ ఈ ప్రాసెసర్తో అయితే గేమింగ్ పరంగా చూసుకుంటే పోకో F6 Pro ఫస్ట్ ప్లేస్లో ఉంది. దాని తర్వాత బెస్ట్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఈ మొబైల్ నుంచి అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇంకా ర్యామ్ వచ్చేసరికి LPDDR4X ర్యామ్ అయితే దీంట్లో అయితే మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఇది వచ్చేసరికి 2 వేరియంట్స్, బోత్ వేరియంట్స్లో 8GB ర్యామ్ అయితే ఇవ్వటం అయితే జరిగింది. 8GB ర్యామ్, 128GB, 8GB ర్యామ్, 256GB 2 వేరియంట్స్లో అయితే వస్తుంది. ఇంకా కెమెరాస్ విషయానికి వచ్చేసరికి మెయిన్ కెమెరా 50 MP కెమెరా LYT సెన్సార్తో వస్తుంది. అండ్ అల్ట్రా వైడ్ కెమెరా 8 MP కెమెరా IMX సెన్సార్తో అయితే వస్తుంది. మనకు మ్యాక్రో కెమెరాస్ అయితే దీంట్లో తీసేసారు. ఫ్రంట్ 16 MP కెమెరా అయితే వీళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఫొటోస్ అయితే చాలా షార్ప్ వస్తున్నాయి. సో ఒకసారి అయితే డీటెయిల్స్ అయితే బాగా క్యాప్చర్ అవుతున్నాయి. లో లైట్ కండిషన్లో కూడా అయితే LYT సెన్సార్ వల్ల చాలా బాగా అయితే వస్తున్నాయి. సో రెండింటికి సోనీ సెన్సార్ వాడటం CE3తో కంపేర్ చేస్తే CE4లో కొంచెం క్వాలిటీ అయితే పెరిగింది. ఒకసారి కెమెరా శాంపుల్స్ అయితే ఒకసారి మీరు చూడండి. సో ఈ వీడియోని 1080pలో పెట్టి చూడటం వల్ల మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే తెలుస్తుంది. సో ఇది వచ్చేసరికి బ్యాక్ కెమెరాతో తీసిన ఇమేజ్. ఇది వచ్చేసరికి బ్యాక్ లో లైట్
ఇది వచ్చేసరికి ఫ్రంట్ కెమెరాతో తీసిన ఇమేజ్. ఇది వచ్చేసరికి ఫ్రంట్ బొకే. ఇది వచ్చేసరికి వైడ్ యాంగిల్ కెమెరాతో తీసిన ఇమేజ్. ఇది వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా రికార్డింగ్ వీడియో. ఇది వచ్చేసరికి బ్యాక్ కెమెరా రికార్డింగ్ వీడియో. బ్యాక్ కెమెరాలో 4K వరకు రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరాలో 1080p వరకే అయితే రికార్డ్ చేసుకోవచ్చు. బ్యాటరీ విషయంకి వస్తే ఈ మొబైల్లో బ్యాటరీ చాలా ప్లస్ పాయింట్. ఎందుకంటే 5500 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. మనకి C3లో 5000 mAh బ్యాటరీ అయితే ఉంది. అండ్ 185 grams వెయిట్ అయితే అది ఉంది. అండ్ దీంట్లో 5500 mAh బ్యాటరీ ఉంది. అండ్ 186 grams, 1 grams-తోనే 500 mAh పెంచారంటే సో వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అయితే చాలా మంచిగా అయితే చేశారు. 100 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. అండ్ ఫుల్ ఛార్జింగ్ అయితే 30 minutesలో అవుతుంది. అండ్ 50% ఛార్జింగ్ ఇన్ 12 minutes అండ్ 100% ఛార్జింగ్ ఇన్ 13 minutes అయితే అవుతుంది. ఇంకా రన్నింగ్ టైం కనుక చూసుకుంటే కనుక యూట్యూబ్ వీడియో 2 hours చూస్తే 34% అయితే బ్యాటరీ అయితే డ్రాప్ అవుతుంది. అండ్ BGMI 60 FPSతో ఆడితే 1 hour ఆడితే 13% అయితే డ్రాప్ అవుతుంది. అండ్ నెట్ఫ్లిక్స్ మూవీస్ 2 hours 30 minutes చూస్తే 16% డ్రాప్ అవుతుంది. 4K వీడియో రికార్డింగ్ 1 hour చేస్తే అండ్ 20% డ్రాప్ అవుతుంది. యూట్యూబ్ షార్ట్స్ 30 minutes చూస్తే 6%. ఇంకా సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే ఆక్సిజన్ OS 14, Android 14తో అయితే ఇదైతే వస్తుంది. ఈ మొబైల్లో 2+3 అప్డేట్స్ అయితే ఇస్తున్నారు. అంటే 2 ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 3 సెక్యూరిటీ అప్డేట్స్ అనమాట. కొన్ని మొబైల్స్లో అయితే 3+4 అప్డేట్స్ కూడా ఇస్తున్నారు. శాంసంగ్లో అయితే 4+5 అప్డేట్స్ కూడా ఇస్తున్నారు. సో దీన్ని కొంచెం పెంచుంటే బాగుండేది అనుకుంటున్నాను. ఇది వచ్చేసరికి గూగుల్ డైలర్తో వస్తుంది. మనకు ఎదుటి వాళ్ళకి కాల్ రికార్డింగ్ వినపడకూడదంటే ఒప్పో డైలర్ ప్లేస్టోర్ నుంచి ఎక్కించుకొని వాడుకోవటమే. అండ్ సెన్సార్ గురించి చూసుకుంటే కనుక ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంది. అన్ని సెన్సార్స్ అయితే ఉన్నాయి. గైరో, మ్యాగ్నిటోమీటర్ అన్నీ అయితే ఉన్నాయి. సో ఇంకా ప్రైస్ విషయానికి వస్తే కనుక 8GB RAM 128GB వేరియంట్ అయితే 25,000 సెగ్మెంట్లో వస్తుంది. అండ్ 8GB RAM 256 అయితే 27,000లో అయితే వస్తుంది. అప్పుడప్పుడు బ్యాంక్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. సో అవి తెలుసుకొని బుక్ చేసుకుంటే 1 or 2,000 అయితే తగ్గుతాయి. ఆ ప్రైస్కి ఇది తీసుకోవచ్చు. అంటే ఒకవేళ మీరు 25,000 సెగ్మెంట్లో OnePlus నుంచి బెస్ట్ మొబైల్ కనుక మీరు సెర్చ్ చేస్తే దిస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట. అంటే గేమింగ్ పరంగా కూడా ఇది సెకండ్ ప్లేస్లో ఉంది. పోకో F6 Pro తర్వాత బెస్ట్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే దీంట్లో ఉంది కాబట్టి సో OnePlus తీసుకోవాలి. అండ్ OnePlusలో 25,000 సెగ్మెంట్లో బెస్ట్ మొబైల్ తీసుకోవాలంటే OnePlus Nord CE4 మొబైల్ అయితే బెస్ట్ ఆప్షన్ అనమాట. మరి ఈ మొబైల్ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. మన జశ్వంత్ టెక్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ లేటర్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.